హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరి రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి. ఈరోజు ప్రతి ఇంట్లో అన్నదమ్ములు, అల్ల చెల్లెళ్ళు అందరూ రాఖీలు కట్టించుకున్న హ్యాపీగా జరిగిపోద్ది. మా ఇంట్లో కూడా అలానే పండగలాగా జరిగిందండి. ఈరోజు మా అమ్మాయిలు నలుగురు ఉన్నారండి, ఆడపిల్లలు. నలుగురు ఎక్కడున్నా పంపిస్తారండి రాఖీలు. ఇప్పుడు ఆ ముగ్గురు పంపించారు. ఒక అక్క ఇక్కడే ఉంటుంది, ఇక్కడ కడతారు. ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి అండి, ఇంకొక అబ్బాయి చిన్న అబ్బాయి ఉన్నాడు. ఇద్దరికి రాఖీ కట్టి ఈరోజు చాలా బాగా జరిగింది. వాళ్ళ అన్నకి తమ్ముళ్ళకి ఇద్దరికి కట్టేసిందండి. అలానే ఇద్దరి కమల పిల్లలు ఫోటోలు పెడతాను కదండి నేను, వాళ్ళకి కూడా వాళ్ళ అక్క పంపించిందండి. చిన్నపిల్లలకి వాళ్ళ అక్క ఇక్కడ లేదు కానీ రాఖీలు పంపించింది. దాని వాళ్ళ మేనత్త చేత కట్టించాము. అక్కోళ్ళు కొంచెం దూరంగా ఉన్నప్పుడు మేనత్తలు కట్టచ్చు వాళ్ళు పంపించిన రాఖీలు, అందుకని మేము మా వైపు కడతారు, అలానే కట్టించాము. మా మనవాడికి కూడా కట్టించామండి. అలానే ఈరోజు మటుకు చాలా బాగా జరిగింది. ఇలాంటప్పుడు అందరూ ఉంటే బాగుంటుంది అనిపించిద్ది. అందరు ఆడపిల్లలు అందరి ఇంటికాడికి వస్తుంటే చాలా బాగుంటుంది అనిపించిద్దండి. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు కలిసేది ఇలాంటప్పుడే. పుట్టినరోజులకి, బర్త్డేలకి, ఏమైనా ఫంక్షన్ జరిగితే ఇలా కలుస్తారు. చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు మా ఇంట్లో ఇలా చేసుకోవటము. వాళ్ళు కూడా బాగా గుర్తొచ్చేసారు పిల్లలు. వాళ్ళు ఉంటే బాగుంటుంది అనిపించింది. అనుకున్నంతసేపు ఉండలేరు కదండి, రాలేరు కదా, దూరంగా ఉంటారు. కానీ ఈ బుడ్డోళ్ళకి, మా మనవడికి అందరికీ రాఖీ కడుతుంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా రాఖీ కట్టించుకున్నాడు. స్వీట్లకి, చాక్లెట్స్ వాళ్ళ అత్తలు అన్నీ పంపించే తల్లికి ఈరోజు మటుకు పొద్దున్న మా ఇంట్లో పండగలాగా అనిపించింది. ఇలా బాగా హ్యాపీగా అనిపించింది. మా బుడ్డోడు కట్టించుకున్నాక వాళ్ళ హ్యాపీగా అయ్యాడు. మా బుడ్డోడు వాళ్ళ అత్త చేత కట్టించుకున్నాక, ఈ బుడ్డోడికి అయిపోయినాక కమల పిల్లలకు కూడా వాళ్ళ అత్త కట్టిందండి. చూడండి పెద్దోళ్ళలాగా ఎంత బాగా కట్టించుకున్నాడో. చాలా హ్యాపీగా కట్టించుకున్నారు. వాళ్ళు అల్లరి చేయకోకుండా కూర్చోవడం, కట్టించుకోవడం గ్రేట్ అనిపించింది మాకు. వాళ్ళ అత్త అట్ట చెప్తే అట్ట విన్నారు కట్టించుకునేటప్పుడు. రక్షాబంధం ఈరోజు మా ఇంట్లో చాలా బాగా జరిగిందండి. మీ ఇంట్లో కూడా ఇలానే మీరు కూడా అందరు బాగా చేసుకున్నారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి నేను. రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి. నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి. నా వీడియోలకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి.